ఫ్రెండ్స్, వాస్తుశాస్త్రము ఒక ఇంట్లో నివసించే స్త్రీలకు మరియు పురుషులకు వేరువేరుగా ప్రభావం చూపిస్తుందా? ఇది కొంతమందికి వచ్చే డౌటు. అయితే ఫ్రెండ్స్, వాస్తు అనేది ఒక ఇంట్లో నివసించే ఆడవాళ్లకు మరియు మగవాళ్లకు వేరువేరుగా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో కనుక వాటర్ బాడీ అంటే సంపు లాంటి లేదా బావి లాంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇది ఆడవాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు పీడించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్, మగవారిలో ఒకవేళ ఆగ్నేయంలో కనుక నీటి సంపు లేదా బావి లేదా బోర్వెల్ ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే మగవారికి స్థిరత్వం లేకుండా పోతుంది, స్టెబిలిటీ అనేది లేకుండా పోతుంది. అంతేకాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయానికి దారితీసే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం ఒక యజమానికే కాకుండా ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళందరికీ ఇటువంటి దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, వాస్తు అనేది ఒకే ఇంట్లో నివసించే ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా ప్రభావం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.